రెండు సార్లు అన్నట్టున్నారు ఆయనకి ఇస్తానని. అట్లాగే ఉంటాయి ఇవన్నీ. తర్వాత సీటే ఇవ్వలేదు కదా ఆయనకి. అది ఇప్పుడు వర్మ దాంట్లో పెద్ద ప్రాబ్లం ఉంది. పవన్ కళ్యాణ్ బాధపడకూడదని లెక్కేసుకుంటున్నారు, జనసేన వాళ్ళు ఫీల్ కాకూడదని లెక్కేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పర్లేదులే ఇచ్చేయండి అన్న ఆడ కార్యకర్తలు అంగీకరించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వర్మకి ఇవ్వగానే ప్రోటోకాల్ వస్తుంది. అక్కడ ప్రోటోకాల్లో ఉండే పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ ఉండడు, వర్మకి ప్రోటోకాల్ అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మర్యాదలు చేస్తారు. అందులో కాస్త డామినేట్ చేయగలిగిన క్యారెక్టర్ కాబట్టి అది ఆ నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులకు కార్యకర్తలకు నచ్చదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో మన సంబంధాలు బలంగా ఉండాలనుకున్నంతసేపు వర్మని కుదరదు. లేదా వర్మ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన, ఎమ్మెల్సీ తీసుకుని ఇంట్లో పడుకుంటాను, నేను వదిలేయండి అని చెప్పి అడగాలి. ఆయన ఒప్పుకుని చంద్రబాబు గారికి రికమెండ్ చేయాలి. అలా జరిగితే ఉన్న అవకాశం ఉంటుంది. వంగవీటి రాధా కూడా హామీ ఇచ్చారు, అంటే ఎమ్మెల్సీ అనే పదం వాడలేదు కానీ మేము చూసుకుంటా న్యాయం చేస్తాం ఆ రోజు పైకి ఎక్కించి మరీ చెప్పారు. చూస్తూనే ఉన్నారు కదా ఆయన మాట. ఏ పదం ఇవ్వలేదు కదా సార్, 2 ఏళ్ళు అవుతుంది. ఆయన చూస్తానన్నారు కానీ ఏదన్నా చేస్తానన్నారా? చూస్తున్నారు కదా అంతే, మాట నిలబెట్టుకున్నట్టే కదా. బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు అయితే ఇప్పటికీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే ఆ టైప్ ఆఫ్ చాలా మంది ఉన్నారు లిస్ట్ లో, ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశపడే వాళ్ళు.